కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సింగరేణి అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లది సమాన పాత్ర ఉందంటూ ఆయన విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలోని నైని బ్లాక్ వివాదంపై సీబీఐ లేదంటే ఏదైనా సంస్థతో దర్యాప్తు జరపాలి. ఇది ముఖ్యమంత్రి మంత్రుల మధ్య జరిగిన గొడవల వల్లే బయటకు వచ్చింది. మీడియాలో వచ్చిన తర్వాతే నైని బ్లాక్ టెండర్లు రద్దు చేశారు. అంతకుముందు టెండర్లు ఎందుకు రద్దు చేయలేదో బట్టి బయట పెట్టాలని ఆయన అన్నారు. మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రమంతా కూడా నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి ఒక విషయాన్ని చర్చిస్తూ ఉన్నది. సింగరేణి కాలరీస్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద కోల్ స్కామ్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారము సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి ఒక వాళ్ళు తీసుకున్నటువంటి బ్లాక్స్లో నైని బ్లాక్ ఒకటి, అది పెద్దది. వాళ్ళకు ఉన్నటువంటి ఒక పాడినటువంటి ఒక ఏదైతే టెండర్స్ ఉన్నాయో అన్నిటికన్నా పెద్దది ఈరోజు నైని బ్లాక్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఆ రోజు నిర్ణయాలు సింగరేణి మీద, సింగరేణి పేరు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక కార్మికులని అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి వారికి భూమి ఇస్తా అని చెప్పి, ఇల్లు ఇస్తా అని చెప్పి, వారసత్వంలో ఉద్యోగాలు కూడా వారికి చేస్తా అని చెప్పేసి వారి సంబంధించినటువంటి ఉంటున్న క్వార్టర్స్ కూడా వాళ్ళకే ఇస్తా అని చెప్పేసి అనేక మాటలు చెప్పడం జరిగింది. మరి సింగరేణి కోల్ బెల్ట్ నుంచే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఇల్లెందు ప్రాంతం నుంచి మొదలైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సింగరేణి చెప్పుకొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరినీ వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ఈ నైని బ్లాకు ఆ రోజు సంబంధించిన దాంట్లో కూడా అనేకమైనటువంటి ఒక ప్రెజర్స్తోని అది చేసి సింగరేణిని మాత్రం కోల్ ఇండియా దాంట్లో 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నప్పుడు కూడా 51% స్టేట్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు కూడా సింగరేణి కాలనీస్లో ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంటే ఆధిపత్యము, నిర్ణయాలన్నీ కూడా వాళ్ళవే ఉంటుండే. అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులకు ఆ రోజు 75,000 మంది ఉద్యోగస్తులు ఉంటే మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అదంతా కూడా 42,000కు దిగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన 38,000 మంది ఉన్నారు. మరి వారి యొక్క రక్తాన్ని, వారి చెమటని ధారపోసి సింగరేణిని దాదాపు ఒక లాభాల్లో పెట్టినటువంటి ఒక కార్మికుల్ని మర్చిపోయి ఈరోజు అదే సింగరేణి పేరు మీద మీరు చేస్తున్నటువంటి ఒక వ్యాపారం, ఏ సింగరేణి అయితే దేశంలో అన్నిటికన్నా ఒక ప్రాఫిట్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, అది ఇప్పుడు చెప్తారు లాస్ ఉందని అది ఉందని చెప్పేసి. లాస్ ఉంటే మనం మెస్సీ వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు దాంతో స్పాన్సర్షిప్ ఎందుకు చేయించుకున్నారు? దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.